ప్రకాశం జిల్లా దర్శిపట్టణం చౌటపాలెం రోడ్లో ఉన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ట్యాంక్ నిలువు పిల్లర్లు బీములు పగులు రావడంతో ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దర్శిపట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం సుమారు 40 సంవత్సరాల క్రితం ఎన్ఏపీ సహకారంతో ఈ తాగునీటి ట్యాంక్ నిర్మించారు. కొంతకాలం ఎన్ఏపీ ఆధీనంలో కొనసాగిన ఈ ట్యాంక్ను అనంతరం ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్కు అప్పగించారు. ప్రస్తుతం ఇది దర్శి పురపాలక సంఘం ఆధీనంలో ఉంది. 2 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ ట్యాంక్ ద్వారా పట్టణంలోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరా జరుగుతోంది. 25 హెచ్పీ మోటార్ల ద్వారా సుమారు 90,000 లీటర్ల నీటిని ఓవర్ హెడ్ ట్యాంకు పంపిస్తున్నారు. అదనంగా మరో 25 హెచ్పీ బూస్టర్లు మోటార్ ద్వారా 40,000 లీటర్ల నీటిని నేరుగా పట్టణంలోని కొన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. అయితే ట్యాంకుకు నీటిని పంపించే 140 సైజు పైపుల రంధ్రాలు పడడంతో నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ పైపులను వెంటనే మరమ్మతులు చేసి కొత్త పైపులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.